అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. మళ్ళీ సాయుధ పోరాటానికి సమయం వచ్చిందా? ఆయాళ్ళ నిజాం దొరల అడుగులకు మడుగులొత్తి తెలంగాణ బీదల భూముల పట్టాలను ఉల్టా పల్టా చేసి భూస్వాములకు కట్టబెట్టిన పోలీస్ పటేళ్ల అరాచకాలే ఇలా మళ్ళా గానొస్తున్నాయి అని అంటున్నారు యావత్తు తెలంగాణ పబ్లిక్. ఆ పోలీస్ పటేల్ మనుమడు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లా ఆయన చుట్టాల కోసం అయినోళ్ల కోసం జనం భూములు గుంజుకోనికే ఎసరు పెట్టిండని అంటున్నారు అంతా. అయినోళ్లకు అప్పనంగా మంది భూములు అప్పగించేందుకు పచ్చటి పంట పొలాలు గుంజుకుంటుండు ముఖ్యమంత్రి అని మండిపడుతున్నారు యావత్తు తెలంగాణ రైతులు. ఇంటోళ్లకు ఫార్మా కంపెనీ పెట్టించేందుకు మంది నోట్లే మనుగొడుతుండని అంటున్నారు. మర్రవడ్డ రైతులను ఊళ్ళలో లీడర్లను అధికార బలంతో అణిచివేసి పోలీస్ పటేల్ మనవడనని అనిపించుకుంటుండు మన ముఖ్యమంత్రి గారు. కానీ ఇది అణిచేస్తే ఆగిపోయే పోరాటం కాదు, బతుకు నాగం చేస్తే ఊకునే గడ్డ కాదన్నది ఈ ముఖ్యమంత్రి యాద్ చేసుకోవాలి అంటుర్రు. ఆయాళ్ల భూస్వాముల ఆగడాలకు సాయుధ పోరాటంతో చరమగీతం వాడిన చరిత్ర తెలంగాణది. అసొంటి తెలంగాణ తెగువను సాయుధ పోరాట చరిత్రను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యాదిమరిచిందా లేక ఆదమరిచిందా? మళ్ళా ఎనకటి దుర్మార్గాల దుస్సాహసానికి వాలపడుతున్నదా? ఫార్మా కంపెనీల ఏజెంటు లెక్క మారి పేద రైతుల భూములు చెరబడుతుందా? పచ్చని పల్లెలలో పోలీసు దళాల కవాతు చేస్తున్నాయి. అద్దుమరాత్రి అన్నదాతలను అక్రమంగా నిర్బంధిస్తున్నాయి. రక్షించాల్సిన రాజే భక్షకుడై బంధుగణానికి దోచిపెడుతుంటే రాజ్యం దిక్కు తోచక తల్లడిల్లుతంది. కానీ తెలంగాణ దిక్కులేనిది కాదు, పోరాట వారసత్వాలను పురికి ఉచ్చుకున్న గడ్డ, ఉగ్గుపాలతోనే ఉద్యమాలను ఇమిడించుకున్న వీరులగన్న నేల. ఈ గడ్డపై ప్రతి పౌరుడు ఒక దొడ్డి కొమురయ్యే, ఒక్కో వనిత సాకలి ఐలమ్మ ప్రతిరూపమే. సాయుధ పోరాట స్ఫూర్తి రగిలింది. ఈ కాంగ్రెస్ ను కాలగర్భంలో గల్పడం ఖాయమే అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సర్కారు మీద ఆగ్రహాన్ని ఎల్లగక్కుతుండ్రు నెటిజన్లు.